అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఏందంటే ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, మీకు హెల్ప్ అవుతుంది అనుకున్నా. ప్రతిదీ కూడక ప్రతి మూమెంట్ కూడక మీకు హెల్ప్ అవుతుందనే నేను ముందు పెడతా. ఇక మేమైతే ఇక పిల్లలు ఇక అట్లా బయటకెళ్ళి టిఫిన్ చేస్తామని అంటే టిఫిన్కి తీసుకెళ్ళినాం. ఇక టిఫిన్ అంటే పిల్లలకు బయటనే తినాలని ఇష్టపడుతుండ్రు. బయట ఫుడ్ తక్కువనే చేయాలి కానీ అట్లా ఎప్పుడన్నా ఒక్క రోజు అట్లా తీసుకెళ్ళాలి. అట్లా తీసుకెళ్ళి వాళ్ళకు అట్లా వేపిస్తే తినుడని కాదు, అట్లా అలా అట్లా కూర్చుండి అట్లా తినుడు, అట్లా 10 మందిలో తినుడు అట్లా ఇంట్రెస్ట్. మాకు ఆ రోజులలో మాత్రము ఎట్లా అంటే ఇక అందరు భోజనాలు చేస్తారు, ఫంక్షన్లు అవుతుండే, ఇట్లా ఇస్తాలు వేసుకొని కూర్చుండి తింటుంటిమి. అట్లా ఊకే ఫంక్షన్లే ఉంటుండే. ఎందుకంటే ఇప్పటి పిల్లలకు ఫంక్షన్లు అన్నది లేదు, ఏది లేదు. ఎందుకంటే అది మన ఏంటంటే ఈ ఫంక్షన్ హాళ్ళకి వెళ్తుండ్రు, ఆటోమేటిక్ జోల చేతుల గిన్నె పట్టుకొని అట్లా తినేస్తున్నాం. అసలు ఇస్తాలు వేసి ఆకు ఇస్తారతోటి మోత్కాకుల ఇస్తాలు గుట్టి అవి వేస్తురు. అవి ఎంత మంచిగానో మనకు తింటే కూడా ఆరోగ్యానికి మంచిగా, మనకు మంచిగా. ఇక అట్లాంటి ఫుడ్ లేకుంటాయి. ఇట్లా రెస్టారెంట్కు ఇక్కడికి అక్కడికి మనం ఈ రోజులలో ఫుడ్ ఇట్లా జరుగుతుంది, ఆ రోజులలో ఫుడ్ వెనకటి రోజులలో ఫుడ్ అయితే అట్లా జరుగుతుండే. అది అది న్యాచురల్. ఇదంటే మనకు ఇట్లా మనం తయారు చేసుకున్నట్టు. అది ఎండాకాలం రాగానే ఆ మోతకాకులు తెచ్చి కుట్టి ఇస్తాలు వేసుకుని పచ్చటి ఆకులలో తింటే మనకి ఎంత ఆరోగ్యమో, మనకి ఎంత మంచిది. మనకు ఏంటంటే మన కొత్తలు పెట్టుకున్న ఓడిబియ్యాలకైనా ఏదానికైనా మోతకాకులలో ఇస్తాలలో తింటుంటే మీ ఇప్పుడైతే కారు కొందామని అక్కడికైతే షాప్కి అయితే వెళ్ళినాము. వెళ్ళి ఇక అక్కడ వాళ్ళు ఆ డ్యాన్స్ వేస్తుండ్రు, వాళ్ళకి ఇష్టం ఉన్నది కారు కొనుక్కోవాలని. ఇక మీరైతే మంచి గిఫ్ట్ ఇస్తారు నాకు. ఏంటంటే యూట్యూబ్ నేత్ర ఫుడ్ ఛానల్ను నాకు హిట్ అయింది, నాకు కారు కొనిస్తుంది. నా ఏంటంటే మనకు ఈ ప్రతిదీ గుడక మూమెంట్ మీకు చూపెట్టాలని నేను కారు తీసుకున్నా. ఇప్పుడు ఇక మీకైతే నచ్చుతుందా నచ్చుతలేదు, ఈ కారు ఎట్లుందో చూడండి. మనకు సంబంధించి మనకు ఎట్లా అవసరం ఉన్నట్టుగా చిన్నగా మనకు సరిపోయేటంత తీసుకుందామని తేజకు మాట్లాడి నేను తీసుకున్నా. యూట్యూబ్ గిఫ్ట్ ఇది. ఇక మీకు చూపించాలి, ప్రతిదీ మూమెంట్ కూడా మీకు చెప్పాలి, మీకు చెయ్యాలి. మీరు ఏది కూడా నాకు సపోర్ట్ ఇస్తుండ్రు, నేను కొనుక్కున్నా, నాకు ఆ సంతోషమైంది. ఏదైనా కూడా నేను మీ ప్రతి మూమెంట్లో నేను ఏది చేసినా ఏం చేసినా రూపాయి వచ్చినా కానీ మీకు చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఇక నేనైతే ఇప్పుడైతే కొనుక్కున్నా. ఇక పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అట్లా కేకు ఇక అక్కడనైతే కేకు గురించి అట్లా కేక్ అని వాళ్ళకి ఇష్టం ఉంటుంది. చాక్లెట్ కేక్ అంటే నక్షత్రకి ఇష్టం, చైత్రకు అంత ఇష్టపడది. ఇక అట్లా వాళ్ళు ఎంజాయ్ చేస్తుండ్రు. ఏది కూడక ఇక నేను ఒక మంచి మాట చెప్తా ఈనుండ్రి. ఏంటంటే మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే మన ఇష్టాలని అనుకోవద్దు, వాళ్ళ ఇష్టాలు కూడా ఉండాలి. ఎప్పుడు కూడా వాళ్ళ ఇష్టాలు మనం గుర్తు చేస్తేనే అది మంచిగా ఉంటుంది. ఇక మన ఇష్టము మనది మనది థింకింగే మనదే అని మనం వాళ్ళు వెంబట పడ్డాం అనుకో, అది మంచిగా కాదు. వాళ్ళది ఎట్లున్నది ఏమున్నదని తెలుసుకొని మనము అలా అద్దు అనుకుంటే వదిలేయాలి. మనం ఎప్పుడు కూడా మనము మనదే నడవాలంటే కరెక్ట్ అయిన ప్రేమ కాదు, కరెక్ట్ అయిన ఇష్టం కాదు. అది నేనైతే ప్రతి వాళ్ళకి చెప్తున్నా. వెదుటల్లది కూడా ఇష్టం అన్నది గుర్తించుండ్రి. ఏది కూడా మన ఇష్టాలే మనకు కరెక్ట్ అని అనుకోవద్దు. వాళ్ళు ఎట్లా ఉన్నా అని మనం వదిలేసే అవకాశాలు ఉంటే కూడా వదిలేసేయండి. వాళ్ళకి ఇష్టం ఉన్నదంటేనే మనం ఇంటర్వ్యూ కావాలి. ఇదైతే మంచి మాట నచ్చుతుంది అనుకుంటున్నా. ఏ దాంట్లో అయినా కానీ ఇష్టాలు లేని మాత్రం ఇంకోళ్ళకి మనకి ఇష్టం ఉన్నది చేస్తామని కూడా అనుకోవద్దు. ఎప్పుడు కూడా మనకి ఇష్టం ఉంటే మనము వాళ్ళకి ఇష్టమైతేనే మనకి ఇష్టం కావాలి. ఏ విషయమైనా ప్రతిదీ కూడా ఏది కూడా మనం ఫోర్స్ చేయొద్దు. ఎవరిని ఇబ్బందులు పెట్టద్దు, ఎవరిని బాధలు పెట్టద్దు. ఎప్పటికి బతకడానికి వచ్చినామా భూమి మీదకి? బాధలు పెట్టి ఎవరినన్నా ఇట్లా ఇబ్బందులు పెట్టి ఎప్పటి బతకవా? మనం ఎప్పుడో కొన్ని రోజుల బతుకుల సంతోషం అన్నది ఉండాలి. మనం ఏంటంటే ఓళ్ళ మీద కోపాలు ఉండద్దు, తోపాలు ఉండద్దు. ఏది గుడక ఎదుటి మనిషిని అర్థం చేసుకుని బతుకుతేనే మనిషి జన్మ. అది మనిషి జన్మనే కాదు, కుక్క జన్మ. కుక్క కంటే వీనం బతుకు. ఎందుకంటే మన కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది. మనం ఇండ్లల్లో ఉంటే మనం ఎంత ఆలోచిస్తుంది. కుక్క అని అంటున్నాం కానీ అదొక మన ఇంటి ఏంటంటే ఒక పిల్లలాగా మనం రక్షిస్తుంది. అది పెంచుకున్న వాళ్ళు కూడా మనకు 4 రోజులు అన్నం పెట్టినామనుకో దానికి విశ్వాసం ఉంటుంది. మనుషులకు మాత్రం విశ్వాసం ఉండలేదు. ఏదంటే అదే మాట్లాడతారు. మాట్లాడద్దు ఎవరు కూడా. అందరం మంచిగా ఉండాలి, అందరిని అర్థం చేసుకోవాలని మాట్లాడాలి. ఇక నేనైతే కారు తీసుకుంటున్నా. ఆ కారు మీకు నచ్చిందా కామెంట్ పెట్టుర్రి.
లైక్ అయితే ఇయ్యండి. ఎందుకంటే ఇక నాకు యూట్యూబ్ నేత్ర ఛానల్ అది హిట్ అయింది, ఇది కూడా హిట్ చేస్తుండ్రు. ఇక నాకైతే యూట్యూబ్ గిఫ్ట్ ఇది. ఇక నాకు సంతోషంగా చెప్తున్నా. ఇక నాకు కొంచెం జలుబైంది, ఇక క్లియర్గా మాట వస్తలేదు, మీరు ఏమనుకోకుండ్రి. ఇక మా నక్షత్ర ఇక మా మన్మరాలు అయితే సంతోషపడుతుంది. మా అమ్మమ్మ కష్టపడ్డది, చాలా కష్టపడి ఇది కొంటుంది అని మా మన్మరాళ్ళు సంతోషపడుతుండ్రు. నేను నా కష్టానికి మీరు గుర్తింపు తెచ్చిర్రు. నాకు మీరు ఒక బంధువులు అయిపోయినరు, మీరు ఒక నాకు ఫ్యామిలీ అయిపోయింది, నాకు ఒక బిడ్డలు గిఫ్ట్ ఇస్తుండ్రు, నాకు యూట్యూబ్ గిఫ్ట్ ఇస్తుంది అనుకొని నేను సంతోషంగా నేను చూపిస్తున్నా ప్రతిదీ కూడా. ఇక మాకు ఏంటంటే ఇక ఓర్వనోళ్ళు ఓర్వకుంటారు, కానీ అట్లా మనకు ఏంటంటే యూట్యూబ్లో ఉన్నోళ్ళు కూడా సంతోషపడాలి. నేను సంతోషపడితే మీరు సంతోషపడాలి, నేను బాధపడితే మీరు బాధపడుతుండ్రు. ఈ ప్రతిదీ కూడా నేను సంతోషంగా ఉన్నది మీ ముందు చెప్పాలనుకుంటా. మీకు కార్ నచ్చిందా నచ్చలే లైక్ అయితే పెట్టుర్రి, కామెంట్ పెట్టుర్రి. ఇక నేనైతే ఇట్లా చిన్న సైజులో తేజకు నాకు సరిపోతుంది. ఇది మా మన్మరాన్లు వచ్చిన ఇబ్బంది అవుతుంది, ఫంక్షన్లకు కూడా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ బుకింగ్ చేసుకుంటే కూడా మస్తు పైసలు అవుతున్నాయి. ఇక ఇట్లా మనకు అందుబాటులో ఉంటే కూడా మనకు ఇంట్లో ఉంటే మనకు ఒక ఎటు పోయినా కూడా ఇబ్బందులు రావు. తేజ మాత్రం పర్ఫెక్ట్ నడిపిస్తుంది. ఆమె డ్రైవింగ్ నేర్చుకుంది, ఏమందంటే లైసెన్స్ తోటి కరెక్ట్గా చేస్తుంది. లైసెన్స్ అయితే వచ్చింది. ఇక ఆమెకు ఏంటంటే ఆమెకు వస్తుంది కదా, ఇక ప్రతిది కూడా మనం ఎందుకు కొనుక్కోవద్దు బిడ్డ, కొనుక్కుందాము. మనకి యూట్యూబ్ అయితే ఏంటంటే సపోర్ట్ ఇస్తుండ్రు, వాళ్ళు సపోర్ట్ ఇస్తుండ్రు. నేను ఎప్పటికి కూడా మంచి ఫుడ్డే, వెనకటి ఫుడ్డే, ఆ రోజులలో ఫుడ్డే పెడతా, ఇప్పటి ఫుడ్ కాదు. నాది ఎప్పటికి కూడా క్వాలిటీ ఉంటుంది, నాకు నమ్మకము, వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇస్తారు అని నాకు గుర్తు. ఇక నాకు ఏంటంటే నాకు వంటలు వస్తాయి కాబట్టి నాకు ఆ ధీమ కొద్ది నేను ఇది తీసుకున్నా. ఇక మీకైతే చూపిస్తున్నా. తేజ మాత్రం నడిపిస్తుంది, పర్ఫెక్ట్ నడిపిస్తుంది. ఏది కూడా మనకు ఏంటంటే ఎక్కడికైనా ఎంత ట్రాఫిక్లో అయినా తీస్తుంది అమ్మే, అట్లా తీస్తుంది. ఇక నేనైతే పూజ చేపియాలనుకున్నా, ఇక ఈరోజైతే పూజ చేపిస్తున్నా. ఇక ఆనాడు సంకష్టుండే, శనివారం సంకష్టుండే అని పోయి సంకష్ట రోజు వినాయకుని దగ్గర పూజ చేయించిన. వినాయకుని దగ్గర పూజ చేయించి మంచి రోజు ఉన్నది, ఈరోజు చేపిస్తాం బిడ్డ అని చేయించిన. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచిగా హెల్ప్ చేస్తుండ్రు నాకు. ఇక మీరు ఫ్రెండ్స్కు ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నచ్చితే చేసుకొని, నచ్చకుంటే వదిలేయండి. ఇక ఇదైతే ప్రతి మూమెంట్ కూడా చూపించాలి. మా చిన్న మన్మరాలు చూడు సైకిల్ ఎట్లా దొక్కుతుంది, నాకు సైకిల్ కొని అమ్మమ్మ అంటుంది. ఇక్కడ ఉండరు, అట్లా డెక్కలతానికి పోయినప్పుడు అట్లా దొక్కుతారు, ఆడ ఉంటాయి సైకిళ్ళు. ఇక వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది సైకిల్. ఇక అది ఏంటంటే అన్నయ్యల్లో కొనియద్దు పిల్లలకు, ఎందుకంటే వాళ్ళకి కష్టం అంటే తెలవాలి, పైసా అంటే తెలవాలి, ఏదంటే అది కొనియద్దు, ఏదో మనం ఉంచే తీరు ఉంచాలి. ఇక బాగా గౌరవం చేసినామనుకో మనకు మాత్రం వాళ్ళకి నచ్చిన ఏది కానీ వాళ్ళకి నచ్చంది ఈ రోజులలో ఏది చేస్తలేరు. ప్రతిది గుడక బట్టలైనా ఏదైనా మన నక్షత్ర అయినా చైత్ర అయినా కానీ వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకుంటారు. మీకు నచ్చిందా లేదా అని అడుగుతున్నా, ఇంత చిన్నగా ఉన్నప్పుడు కూడా. నచ్చకపోతే డ్రెస్ ముట్టనే ముట్టరు, వాళ్ళ మీద వదిలేయండి. నచ్చకుంటే ఈ వదిలేయాలి, ప్రతిది కూడా అంతే చెప్తున్నా. నచ్చితేనే మనం ఏదైనా ఫాలో కావాలి, ఏది కానీ పిల్లలకైనా ఎవరికైనా. నేను నచ్చలేదన్నావు ఎందుకు వేసుకుంటున్నావు, నచ్చిందన్నావు ఎందుకు వేసుకుంటలేవని అడుగుతా. బట్టల గురించి కూడా నేను పిల్లలకు నచ్చింది అన్నప్పుడు వేసుకోవాలి బట్టలు ఎవరైనా కానీ. మా పిల్లలకు కూడా నచ్చింది, వాళ్ళకి నచ్చింది వాళ్ళు వేసుకోవాలంట. వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తెచ్చుకున్నారనుకో మనకు బాధలు ఉండవు. ఎందుకంటే మనకు నచ్చినవి వేసుకోవాలి, మనకు నచ్చినట్టే ఉండాలి, మనకు చేసినట్టే ఉండాలని అంటే ఇవాళ జీవితంలో ఏది చేయలేరు. పిల్లల గురించి కూడా బాగా ఆలోచించుండ్రి, వాళ్ళకి నచ్చినట్టు వదిలేయండి. మంచిదా చెడ్డదా అని చూసుకోవాలి, అంతేగాని మనం ప్రతిదీ కూడా మనకు నచ్చినట్టు చేసినామనుకో వాళ్ళకు మనము వినలాగా అయిపోతాం. ప్రతి మూమెంట్ అయినా పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా అట్లా. మా చైత్ర అక్కడ ఆ కుర్చీలు ఎక్కడికంటే అక్కడికి మలుచుకొని పోయి డెకల్తన్లా మనకెంత ఎట్లా ఉంటుందంటే అది కూర్చుంటే కూడా ఆరాం ఉంటుంది. ఇక అట్లా మంచిగా ఉన్నాయి కుర్చీలు, అట్లా బట్టతోటి క్లాత్ తోటి. ఇక ప్రతిదీ కూడా మీకు చూపించాలనుకుంటా. అందులో ఏంటంటే ఫుడ్స్కి సంబంధించి ఉంటాయి, ప్రతిదీ కూడా మన క్వాలిటీ ఉంటుంది. రేటు బాగుంటుందని అనుకోవద్దు, దానికి తగ్గట్టు మనకు ఆగే సూచనలు కూడా ఉంటాయి. ఇక మనకు ఇబ్బందులు కూడా రావు, అవి ఏంటంటే ఇరిగిపోతాయి, ఖరాబ్ అవుతాయి అన్నది ఉండదు. అవి మంచి క్వాలిటీగానే చేసి ఉంచుతారు. మా నక్షత్ర బాగా ఆడుతుంది, ఆమె ప్రతి దాంట్లో మూమెంట్లో వెళ్ళిపోతుంది. ఆమె యోగాలైనా ఆమె బాలింగ్ అయినా ఆమె ఏంటంటే కరాటే అయినా. ఇక మా మన్మరాన్లు వీటిలలో ఫాస్ట్ ఉన్నారు. ప్రతి పిల్లలు కూడా ప్రతి ఇంట్లో ఫాస్ట్గా చేసేది చూడండి. వాళ్ళు ఫుడ్ మీద ఆలోచన ఉండదు, ప్రతి ఆట మీద. ఇక మా పెద్ద మన్మరాలకైతే ఒక్కొక్కసారి ఆమె కరాటే చేస్తుంది,
ఫాస్ట్ చేస్తుంది ఇట్లా. ఎట్లా అంటే అట్లా ఏ రకంగా అంటే ఆ రకంగా దింపుతుంది. ఇక ఆమెకు ఆటలలో బాగా ఇంట్రెస్టు. ఇక ప్రతిదీ కూడా ఇంట్రెస్టే, చదువు మీద ఇంట్రెస్టే. అటువంటి పిల్లలను మాత్రము ఖరాబ్ చేయకూర్రి. అది ఏంటంటే వాళ్ళు చేసిన దానికి మోటివేట్ చేయండి. మోటివేట్ చేస్తేనే ఆ పిల్లలు కూడా మోటివేట్గా సంతోషంగా ఉంటారు. ఇక ప్రతిదీ మూమెంట్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రతిదీ కూడా మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. ఇది నచ్చిందనుకో మీకు ఏంటంటే నచ్చలేదనుకో వదిలేయండి. ప్రతి మూమెంట్ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను.